ఏమైందిరా? ఉందిలేరా మా ఇంట్లో ఒక ఒలింపిక్ డిస్క్ త్రోవర్. షేర్స్ గురించి అడగవా? డబ్బులు అడిగితే కుక్క తోక మీద కాలేస్తే ఎలా అరుస్తుందో అలా అరుస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఇంకా నీకు ఇదే ఫైనల్, లేకపోతే చెప్పు, నేను వేరే పార్ట్నర్ చూసుకుంటాను. వద్దురా, నేనే చేస్తారా. ఇఫ్ యూ వాంట్ మనీ దెన్ ఐ విల్ పే. ఎంత? 20%. 20% అంటే నేనే వెళ్తాను, నీ ఇష్టం. నానా, ఏంట్రా? నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు 10 లక్షలు కావాలి. ఏం బిజినెస్ రా? షేర్స్ బిజినెస్ నానా. నీ ఫ్రెండ్ నేను మోసం చేస్తాడ్రా. ఏమీ తెలియకుండా అంత బిజినెస్ చేయకూడదు. నాకు అవన్నీ తెలియదు నానా, నాకు 10 లక్షలు కావాలంతే. అయ్యో, నాకే గతి లేదురా. నేనెక్కడి నుంచి తీసుకున్నాను అంత డబ్బు? వెళ్ళి మీ నాయనమ్మని అడుగు. పో, మీ నాయనమ్మని అడుగు. 10 లక్షలు కావాలట. 10 లక్షలు. చిల్లి గవ్వ కూడా లేదు నా దగ్గర. బామా, ఆ? నాకు 10 లక్షలు కావాలి. దాన్ని చూడరా, కన్ను కొట్టి కోట్లు సంపాదించింది. నువ్వు కూడా అటువంటి చెయ్యి. ఇలాంటివి నేర్పించండి. వీడిని షీటీ వాళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తారు. ఆ పని చేసే కదే మా వాడిని పడేశావు. అడు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నా దగ్గరికే వస్తారు. అంటే మేమందరం గాలి కనపడుస్తున్నాం మీకు. ఇది పద్ధతి. వీళ్ళైనా కలుస్తారేమో కానీ వీళ్ళిద్దరు అసలు ఈ జన్మకు గలవరు. ఛీ! రేయ్, నీ కొడుకులు అసమర్థులే ఎప్పుడు డబ్బు డబ్బు అని పీడిస్తున్నారు. ఏం చేస్తున్నావురా? నన్నేమైనా చేయనిచ్చావా నువ్వు? నేను చేతగానివాడిని కాబట్టే నా కొడుకులు కూడా చేతగాని వాళ్ళలాగే మిగిలిపోయారు. అమ్మా, ఇక చాలు. ఇప్పటి వరకు నువ్వేం చేసినా నేనేం మాట్లాడలేదు. కొడుకుల్ని కంట్రోల్లో పెట్టలేకపోయాను. అసలు నేను మీకేం లోటు చేశానురా? ఎవరికైనా పెళ్లి రోజు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, కానీ నీ పెళ్ళానికి మాత్రం నెలకోసారి వస్తుంది. 12వ తారీఖు వస్తే చాలు నక్లెస్లు వడ్డానాలు అంటూ షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మీ బాంబు గురించి మీరెవరూ పట్టించుకోరు. దాని పెళ్లి ఎలా అవుతుందని నేను సతమతమైపోతున్నాను. ఇక ఆదిగాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. సాయిగాడు ఎప్పుడు ఏ తప్పు చేసి పేపర్లో పడతాడని టెన్షన్తో చచ్చిపోతున్నాను. అల్లుడేమో ఉద్యోగం దొరక ఇంట్లోనే ఉన్నాడు. అసలు ఇంతకంటే ఇంక నేను మీకేం చేయాలరా? చూడమ్మా, కొన్ని నెలల్లో నేను తాతయ్యని కాబోతున్నాను. రేపు వాడికి ఏమైనా కొనాలన్నా నీ దగ్గరికి రావాల్సి వస్తుంది. చూడు, నీ రాజ్యంలో నీకు తప్ప వేరే వాళ్ళకి విలువ లేదు. ఇప్పటికైనా నాకు విలువిచ్చి డబ్బులు నా కంట్రోల్లో పెట్టు. లేకపోతే కోర్టులోనే తేల్చుకుందాం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ మాటలు వీడి నోట్లోంచి వచ్చినాయి కాదు, వీడి ఒంట్లో రెంటుకుంటున్నా వీడి పెళ్ళం మాట్లాడిస్తోంది. దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడో తెలుసా? చావు వచ్చినప్పుడు భయపడకుండా ఉండటానికి.